మొదటిది నువ్వేందో నీకు అర్థం కావాలి. అతిశయించడానికి ఏ ఆధారం లేకుండా నువ్వు విరిగిపోవాలి. రెండవది ఆయన కృప మీద ఆధారపడాలి. కృప దగ్గరకు రావాలి. నువ్వు నోరు మూసుకొని ఎచ్చులు పడకూడదు. ఇక పర్వాలేదు, అసలు మనం నేనెక్కడ వాళ్ళందరూ ఎక్కడ, అసలు నా లెక్క వేరు. నేను ఎంత పరిశుద్ధుడిని, అంత పరిశుద్ధురాలని, నేను అంత అనే డైలాగే నీకు ఉంటుంది. ఇక విరగ్గొట్టాడు పెడతాడు. పరిశుద్ధుడువా, పరిశుద్ధురాలువా, అమ్మ పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు, చూస్తాను నాకు నీ సంగీతాన్ని. నీకు తెలియదు ఈ తత్వం నీలో పెరిగిపోయిందని. అది నీలోకి ఏర్పడింది అనడానికి ఒక గుర్తు ఏంటంటే, ఎప్పుడైనా నీ వలన ఏదైనా కార్యం జరిగితే వెంటనే ఇతరులతో పోల్చుకుంటాం. ఇదే గుర్తు. వెంటనే ఇతరులతో పోల్చుకొని నీకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చుకుంటూ ఉంటావు అనమాట. ఇట్లయినా వాళ్ళకంటే మనం బెటర్ కదా, కొంచెం వాళ్ళకంటే కొద్దిగా మనం పర్వాలేదు. మరి వాళ్ళంత చండాలం కాదులే మనం. అంటే కొంచెం చండాలం అన్నమాట. ఇది ఉంటుంది ఎక్కడో చోట. ఈ కంపారిజన్ అనేది ఉంటుంది అన్నమాట. పోల్చి చూసుకోవటం, సరిపోల్చి చూసుకోవటం. ఇతరుల కంటే మనల్ని మనం గొప్ప, మనల్ని మనం పర్వాలేదు, మనల్ని మనం మంచోళ్ళం అనుకునేటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అది గర్వం. ఏంటిది చెప్పండి, అందరూ చెప్పండి.